उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि। ఈరోజు మనం నరసింహ ధ్యాన కవచం ప్రాక్టీస్ చేద్దాం. నరసింహ ధ్యాన కవచం అంటే ఈ భూమి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా సజ్జనులు, సాధు సంపత్తులు, ధ్యానులు అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచివారు కష్టాల్లో ఉన్నప్పుడల్లా నరసింహుడు భూమి మీదకి వచ్చి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేశారు. ఆ 4వ అవతారమైన విష్ణుమూర్తి, 4వ అవతారమైన నరసింహుడి యొక్క చైతన్యంతో, వారి యొక్క దివ్య ప్రకంపనలతో, వారి యొక్క సింహ గర్జనలతో, వారి యొక్క దుష్ట శిక్షణ చైతన్యంతో, రక్షణా శక్తితో ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు 2 మూసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, పాదాలు 2 క్రాస్ చేసుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు హాయిగా రిలాక్స్గా కూర్చోండి. రిలాక్స్, ఏమాత్రం శరీరాన్ని కష్టపెట్టద్దు, హాయిగా కూర్చోండి. ఎటువంటి ఆసనం అవసరం లేదు, హాయిగా కూర్చోండి. కళ్ళు 2 మూసుకొని ఇప్పుడు ముందుగా ఉగ్రరూపుడైన, మన కోసం ఉగ్రరూపుడైన, సజ్జనుల కోసం ఉగ్రరూపుడైన ఆ విష్ణుమూర్తి 4వ అవతారమైన నరసింహుడిని ఆహ్వానిద్దాం. ఓ లక్ష్మీ నరసింహ, నీ సన్నిధిలో ధ్యానం చేస్తాం. లక్ష్మీ నరసింహుని ఆహ్వానిద్దాం, ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ టు లక్ష్మీ నరసింహ. లక్ష్మీ నరసింహునితో పాటు వారి దేవగణాలన్నింటినీ ఆహ్వానిద్దాం. నారాయణుడితో ఉన్న ప్రతి ఒక్క దేవగణాలను ఆహ్వానిద్దాం. వారందరూ చక్కగా ధ్యానంలో కూర్చుంటున్నారు. వారితో పాటు వారి మధ్యలో మనం కూడా ధ్యానంలో కూర్చున్నాం. నరసింహుడి యొక్క దగదగలాడే శక్తితో, అధర్మానికి దడ పుట్టించే శక్తితో, మనకి ఒక పెద్ద శక్తి తోడు ఉందన్న ధైర్యంతో మనం ధ్యానంలో కూర్చున్నాం. ఆ నరసింహుడి యొక్క గర్జనలు మన చుట్టూత శక్తి వలయాలుగా మారిపోతున్నాయి. ఆ శక్తి వలయాల మధ్యలో మనం కూర్చొని ఉన్నాం. ఆ నరసింహుడికి మనం ప్రామిస్ చేస్తున్నాం, ధర్మంలో ఉంటాము, మాకు ఎల్లప్పుడూ రక్షణ ఇవ్వు అని. అందరూ నరసింహుడిని ఆహ్వానిస్తూ ధ్యానం చేయండి. నరసింహుడిని మరియు వారి దేవగణాలన్నింటినీ నరసింహుడి యొక్క ఉగ్రం దుష్టానికి, నరసింహుడి యొక్క శాంతం ప్రేమ శిష్టానికి, మనం శిష్టులం, ధర్మంలో ఉందాం, శాకాహారులుగా ఉందాం, ప్రేమమూర్తులుగా ఉందాం, ప్రతి ఒక్కరిని జీవించనిద్దాం, గౌరవిద్దాం. అప్పుడు నరసింహుడి యొక్క ధ్యాన కవచం మనకి ఉంటుంది. మనం ఆ ధ్యాన కవచం వేసుకున్నాం. ఇప్పుడు ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చోండి, శ్వాసనే గమనించండి. సంగీతం వింటూ, మధురమైన కీర్తనలు వింటూ ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసనే గమనించండి. ఈ శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాన్నే గమనించండి. ఏమాత్రం కళ్ళు తెరవద్దు. భీషణం భద్రం మృత్యుం నమామి, మృత్యుం నమామి అహం. ఉగ్రవీరమహావిష్ణుం ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं
मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो
मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं निरसिंह भीषणं भद्रं मृत्युं नमामि मृत्युं नमामि अहम्
उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं भद्रं मृत्युं नमामि अहम् उग्रवीरमहाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंह भीषणं శ్వాసధార ధ్యాసధార భద్రం సస్యంగా కళ్ళు తెరవద్దు. మృత్యుం నమామి నరసింహుని యొక్క దివ్య శక్తితో ధ్యాన కవచంతో ధ్యానం చేస్తున్నాం. దుష్ట సంహార నరసింహ దురిత దూర జ్వలంతం అలంకారాలతో వెలసిలేవు ధర్మపురి యందు వెలసినవాడా, దుష్ట సంహారం కావించేవాడా, పాపాలని దూరం చేసేవాడా, చైతన్యాన్ని శక్తిని అందించేవాడా, ఓ నరసింహ నీ ఆధ్వర్యంలో ధ్యానం చేస్తున్నాం. క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస భద్రం మృత్యుం నమామి ఓ నరసింహ నీ దివ్య చైతన్యంతో ధ్యానం చేస్తున్నాం. మా పాపాలన్నింటికి మేమే కారణం. గతకాలపు దుష్కర్మలతో, గతకాలపు సరికాని జీవనంతో ఏర్పడ్డ మా అదృష్టాలన్నింటినీ, పాపాలన్నింటినీ ఈ ధ్యాన కవచంతో సరిచేసుకుంటాం. శక్తిని ప్రసాదించు. శ్వాసధార ధ్యాసధార. ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యాన శక్తితో ధ్యానం చేస్తున్నాం. నరసింహుడి యొక్క దివ్య చైతన్యంతో, వారి యొక్క ఉగ్ర శక్తితో ధ్యానం చేస్తున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఏకాగ్రత మొత్తం శ్వాస మీదే ఉండాలి. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క కిరీటకోటి సంఘట్టితాంఘ్రి కమలామలకాంతికాంత లక్ష్మీలసత్కుచ సరోరుహరాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం
संसारघोरगहने चरतो मुरारे मारोग्रभीकरमृगप्रवरादितस्य आर्तस्य मत्सरनिदाघनिपीडितस्य लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देवकृपणा पदमागतस्य लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् संसारसागरविशालकरालकाल नक्रग्रहग्रसननिग्रहविग्रहस्य व्यग्रस्य रागरसनोर्मिनिपीडितस्य लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् संसारवृक्षमघबीजमनन्तकर्म शाखाशतं करणपत्रमनङ्गपुष्पम् आरुह्य दुःखफलितं पततो दयालो लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् संसारसर्पघनवक्त्रभयोग्रतीव्र दंष्ट्राकरालविषदग्धविनष्टमूर्ते नागारिवाहनसुधाब्धिनिवासशौरे लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् संसारदावदहनातुरभीकरोरु ज्वालावलीभिरतिदग्धतनूरहस्य त्वत्पादपद्मसरसीरुहमागतस्य लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् संसारजालपतितस्य जगन्निवास सर्वेन्द्रियार्थबडिशाग्रझषोपमस्य प्रोत्कण्डितप्रचुरतालुकमस्तकस्य लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् संसारभीकरकरीन्द्रकराभिघात निष्पिष्टवर्मवपुषः सकलार्तिनाश प्राणप्रयाणभवभीतिसमाकुलस्य लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् अन्धस्य मे हृतविवेकमहाधनस्य चोरैः प्रभो बलिभिरिन्द्रियनामधेयैः मोहान्धकूपकुहरे विनिपातितस्य
లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీపదే కమలనాభ సురేశ విష్ణో వైకుంఠ కృష్ణ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన చక్రపాణే దేవేశ దేహి కృపణస్య కరావలంబం లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం సుఖకరం భువి శంకరేణ ఏతత్ పఠంతి మనుజా హరిభక్తియుక్తాః తే యాంతి తత్పదసరోజమఖండరూపం. శ్వాసధార, ధ్యాసధార, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఏకాగ్రత మొత్తం శ్వాస మీదే ఉండాలి. నరసింహుడి యొక్క దివ్య చైతన్య తరంగాలలో విహరిస్తున్నాం. ఎప్పుడు భూమి కష్టంలో ఉన్నా నేనున్నానంటూ అవతరించే ఆ విష్ణుమూర్తి యొక్క దివ్య చైతన్య తరంగమైన లక్ష్మీ నరసింహుడితో ధ్యానం చేస్తున్నాం. అద్భుతమైన ధ్యాన కవచం వేసుకుంటున్నాం. ఈ నరసింహ ధ్యాన కవచం మనల్ని రక్షిస్తుంది. విపత్కరాల నుంచి, అనేక రకాల సమస్యల నుంచి, ఆర్థిక, శారీరక, మానసిక బాధల నుంచి ఈ కవచం రక్షిస్తుంది. మనం ధర్మంలో ఉన్నాం, ధ్యానంలో ఉన్నాం, శాకాహారిగా ఉన్నాం, ధర్మ ప్రచారంలో ఉన్నాం. ఓ నరసింహ, మాకు తోడు ఉండు. మేము ఈ విశ్వానికి ఎంతో సేవ చేసే సేవకులం. ధర్మ మార్గంలోనే నడుస్తాం. నిరంతరం ఎరుకుతూ ఉంటాం. గత కాలపు దుష్కర్మలన్నింటికి పశ్చాత్తాపం చెందుతూ ప్రతి క్షణం పరివర్తనతో ఉంటూ ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. నరసింహుడి యొక్క దివ్య తరంగాలు మీ చుట్టూతో ఆవహిస్తున్నాయి. మీ సహస్రారం నుంచి, సమస్త మండలాల నుంచి వచ్చిన దివ్య శక్తి తరంగాలు లోపలికి తీసుకోండి. నరసింహుడి యొక్క గర్జనతో మనలో ఉన్న మలినాలన్నీ తొలగిపోతున్నాయి. దుష్టత్వం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. నరసింహుడి యొక్క చైతన్య శక్తితో, గర్జనతో, ఉగ్రంతో మనలో ఉన్న దివ్య శక్తి వెలికి తీసుకుందాం. చీకటి కోణాలన్నీ దగ్గమవుతున్నాయి, చీల్చబడుతున్నాయి. మనలో పెను మార్పు జరుగుతుంది. మన శక్తి పైకి పైకి ఎగబాగుతుంది. మనం ఎంతో విస్తరిస్తున్నాం. సహస్రారం నుంచి అనంతమైన శక్తి తరంగాలు మీ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాయి. శ్వాసధార, ధ్యాసధార. మనం శ్వాసని గమనిస్తూ కూర్చున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యాన శక్తిలో ఉన్నాం. మగసింహము మలసి చూడరో మగసింహము అలవి మీరిన మాయల సింహము మలసి చూడరో మగసింహము అలవి మీరిన
అదివో చూడరు ఆదిమ పురుషుని బెదయౌ బళము మీది పెను సింహము అదివో చూడరు ఆదిమ పురుషుని బెదయౌ బళము మీది పెను సింహము అదివో చూడరు ఆదిమ పురుషుని పెదయౌ బళము మీది పెను సింహము వేదకి బ్రహ్మాదులు వేదాంత తతులు వేదకి బ్రహ్మాదులు వేదాంత తతులు కదిసి కానగలేని ఘన సింహము వేదకి బ్రహ్మాదులు వేదాంత తతులు కదిసి కానగలేని ఘన సింహము మలసి చూడరు మగ సింహము అలవి మీరిన మాయల సింహము మలసి చూడరు మగ సింహము మెచ్చి మెచ్చి చూడరు మితి మీరిన ఎటి చిత్సర కంటి తోడి జిగి సింహము మెచ్చి మెచ్చి చూడరు మితి మీరిన ఎటి చిత్సర కంటి తోడి జిగి సింహము తచ్చిన వారధిలోన తరుణి కాగిట చేర్చి తచ్చిన వారధిలోన తరుణి కాగిట చేర్చి నచ్చిన గోళ శ్రీ నరసింహము మలసి చూడరు మగ సింహము అలవి మీరిన మాయల సింహము మలసి చూడరు మగ సింహము బింకమున చూడరు పిరితీయక నేడు అంకపు ధనుజ సంహార సింహము బింకమున చూడరు పిరితీయక నేడు అంకపు ధనుజ సంహార సింహము వెంకట నగముపై వేదాచలముపై వెంకట నగముపై వేదాచలముపై కింకలేక వడి బెరిగిన సింహము వెంకట నగముపై వేదాచలముపై కింకలేక వడి పెరిగిన సింహము మలసి చూడరు మగ సింహము అలవి మీరిన మాయల సింహము మలసి చూడరు మగ సింహము మలసి చూడరు మగ సింహము శుద్ధ చైతన్యం నుంచి అపారమైన శక్తి మనలో ప్రవహిస్తుంది. అది రక్షణ కవచంగా మారుతుంది. మనలో ఉన్న ప్రతి అణువుని నిద్రలేపుతుంది. ప్రతి ఒక్క ఇమ్యూన్ సిస్టాన్ని నిద్రలేపుతుంది. ఆ దివ్య శక్తి తరంగాలు
మన శరీరం అంతా ప్రవహిస్తూ మనలో చైతన్యాన్ని, వివేకాన్ని, ధర్మాన్ని ఎరుకపరుస్తున్నాయి. నరసింహుడి యొక్క దివ్య కాంతి ప్రతి అణువులో నిండిపోతుంది. ఎవరో కళ్ళు తెరవద్దు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. మీ యొక్క శరీరం నుంచి కాంతి తరంగాలు నిండిపోతున్నాయి. మీ చుట్టూతా ఆవరించి ఉన్న ప్రతి అణువులో, ప్రతి ఒక్క మీ ఇంటిలో, అందరిలో ఈ కాంతి ప్రవహిస్తూ మనల్ని చుట్టి ఉన్న సరికాని వ్యవస్థల్ని, సరికాని ఆలోచనలని ఖండించి వేస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ అంటే మనలో ఉన్న సరికాని వ్యవస్థని నరికివేయడమే. ఎవరో కాదు దుష్టుడు, మనమే. మన లోపల ఉన్న కామక్రోధాదులే అదే నరసింహుడి యొక్క ఖడ్గంతో, శక్తితో నరికివేయబడుతున్నాయి. అదే నరసింహుడి యొక్క ధ్యాన రక్షణ కవచం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై అవతరించిన నరసింహుడి యొక్క ఉద్దేశం ఇదే. మనలో ఉన్న దుష్టత్వాన్ని నరికివేయడమే నరసింహ అవతారం యొక్క లక్ష్యం. మనలో దుష్టత్వాన్ని మనమే నరికివేద్దాం. సరికాని వ్యవస్థని, హింసని, అహంకారాన్ని, ఆధిపత్యాన్ని, స్వార్థాన్ని, మోహాన్ని, అహంకారాన్ని, మూర్ఘత్వాన్ని నరికివేయడమే నరసింహుడి పని. ఓ నరసింహ, నాలో ఉన్న సమస్త చెడు గుణాలు, దుస్సంకల్పాలు అన్నీ నరికివేయి. నేను సిద్ధంగా ఉన్నాను నీ ముందు. ధర్మమే నా మార్గం, శాంతమే నా మార్గం, దివ్య చైతన్యం విస్తరింపజేయడమే నా మార్గం. ఓ దుష్ట సంహార, నాలో ఉన్న దుష్ట భావనలు నరికివేయి. గతకాలపు దుష్టానికి, గతకాలపు సరికాని నా ప్రవర్తనకి నేను పశ్చాత్తాపం చెందుతూ నన్ను నేను మార్చుకుంటాను, నన్ను నేను ప్రక్షాళన చేసుకుంటాను. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార అపారమైన శక్తి ప్రవహిస్తున్నది. ఇంకా లోపలికి వెళ్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् ज्वलन्तं सर्वतोमुखम् नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् మోసం, ద్వేషం, కామం, క్రోధం ఇత్యాది లక్షణాలన్నీ నరకటమే నరసింహుడి యొక్క అవతారం. అహంకారం, ఆధిపత్యం మనలో నుంచి తీసివేయడమే ధ్యాన రక్షణ కవచం. మనలో ఉన్న దుష్టత్వాన్ని మనమే శిక్షణ చేసి, శిక్షించి, సరిచేసి మనలో ఉన్న శిష్టుణ్ణి మనమే రక్షించడమే నరసింహుడి యొక్క చైతన్యం. అసలైన అర్థం. మనలో ఉన్న సరికాని వ్యవస్థలన్నీ నరికివేద్దాం. శ్వాసధార, ధ్యాసధార. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 15 నిమిషాలు మాత్రమే. దివ్య శక్తి తరంగాలు మన చుట్టూతా ఆవహిస్తున్నాయి. నరసింహుడి యొక్క శ్వాస, మన యొక్క శ్వాస అనుసంధానమై చైతన్యం విస్తరిస్తూ అనంతంగా వెళ్తుంది. నవనరసింహ నమో నమో నవనరసింహ నమో నమో భవనాశితీర నమో బలనరసింహ నవనరసింహ నమో నమో భవనాశితీర నమో బలనరసింహ నవనరసింహ నమో నమో భవనాశితీర నమో బలనరసింహ నవనరసింహ నమో నమో
సతత ప్రతాప రౌద్రజ్వాల నరసింహ వితత వీర సింహ విదారణ సతత ప్రతాప రౌద్రజ్వాల నరసింహ వితత వీర సింహ విదారణ అతిశయ కరుణ యోగానంద నరసింహ మతి శాంత పుకానుగుమాని నరసింహ అతిశయ కరుణ యోగానంద నరసింహ మతి శాంత పుకానుగుమాని నరసింహ నవ నరసింహ నమో నమో భవనాశితీర ఓ బల నరసింహ నవ నరసింహ నమో నమో మరలి భీభత్సపు మట్టె మళ్ళ నరసింహ నరహరి భాగోటి నారసింహ మరలి భీభత్సపు మట్టె మళ్ళ నరసింహ నరహరి భాగోటి నారసింహ పరిపూర్ణ శృంగార ప్రహ్లాద నరసింహ సిరులనద్భుతపు లక్ష్మీ నరసింహ పరిపూర్ణ శృంగార ప్రహ్లాద నరసింహ సిరులనద్భుతపు లక్ష్మీ నారసింహ నవ నరసింహ నమో నమో భవనాశితీర ఓ బల నరసింహ నవ నరసింహ నమో నమో వదన భయానక పువరాహ నరసింహ చదరని వైభవాల శ్రీ నరసింహ వదన భయానక పువరాహ నరసింహ చదరని వైభవాల శ్రీ నరసింహ అదన శ్రీ వెంకటేశ అందు నిందు నిరవైతి 10,000 రూపముల బహునారసింహ అదన శ్రీ వెంకటేశ అందు నిందు నిరవైతి 10,000 రూపముల బహునారసింహ నవ నరసింహ నమో నమో భవనాశితీర అహో బల నరసింహ నవ నరసింహ నమో నమో నవ నరసింహ నమో 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 నవనారసింహ నమో నమో. ఈ విశ్వమంతా నిండి ఉన్న ఓ విశ్వాత్మ అయిన నరసింహుడా, నీ చైతన్యంతో సరికాని వ్యవస్థని సరిచేసి శిష్టుల రక్షణకి నడుం బిగించిన ఓ నరసింహుడా, నీకు జయము. నీవు నడిచిన దారి మేము నడుస్తాము, నీవు చూపిన ధర్మ మార్గం మేము నడుస్తాము. ఆ ధర్మ మార్గమే మా జీవన మార్గం. ప్రతి ఒక్కరిని గౌరవించడమే, ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా ఉండనివ్వడమే, ప్రతి ఒక్క ప్రాణిని జీవించనివ్వడమే నీవు చూపిన మార్గం.
అదే మార్గంలో మేము నడుస్తాం. యుగ యుగాలుగా మానవ జాతికి నీవు అందించిన దివ్య మార్గం జీవించనివ్వు, స్వేచ్ఛగా ఉండు, స్వేచ్ఛగా ఉండనివ్వు. ఈ గొప్ప మార్గాన్ని మేము అనుసరిస్తాం. నీ ఖడ్గం సాక్షిగా, నీ గర్జనల సాక్షిగా నీకు విన్నవిస్తున్నాం. మా చుట్టూ ఉన్న సరికాని వ్యవస్థని సరిచేయి. శ్వాసధార, ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. పరిపూర్ణ గరుడాద్రి పంచాననం, పరిపూర్ణ గరుడాద్రి పంచాననం, పరమం సేవే పంచాననం, పరిపూర్ణ గరుడాద్రి పంచాననం, పరమం సేవే పంచాననం, పరిపూర్ణ గరుడాద్రి పంచాననం. దంష్ట్రాగ్నికణ ఘోర పంచాననం, పారీణ చక్రధర పంచాననం, క్రూరదంష్ట్రాగ్నికణ ఘోర పంచాననం, పారీణ చక్రధర పంచాననం, వీర పంచాననం, విజయ పంచాననం, వీర పంచాననం, విజయ పంచాననం, భారభూభారగర పంచాననం, వీర పంచాననం, విజయ పంచాననం, భారభూభారగర పంచాననం, పరిపూర్ణ గరుడాద్రి పంచాననం.
परमं सेवे पञ्चाननं परिपूर्ण गरुडाद्रि पञ्चाननं दिविज पञ्चाननं तीव्रनखकाननं भवनासिनी तीर पञ्चाननं दिविज पञ्चाननं तीव्रनखकाननं भवनासिनी तीर पञ्चाननं कुवलयाकाश संघोष पञ्चाननं कुवलयाकाश संघोष पञ्चाननं पविशब्ददन्तरव पञ्चाननं कुवलयाकाश संघोष पञ्चाननं पविशब्ददन्तरव पञ्चाननं परिपूर्ण गरुडाद्रि पञ्चाननं परमं सेवे पञ्चाननं परिपूर्ण गरुडाद्रि पञ्चाननं वेङ्कटाख्यघन शिखरि पञ्चाननं पावनं पञ्चमुख पञ्चाननं श्रीवेङ्कटाख्यघन शिखरि पञ्चाननं पावनं पञ्चमुख पञ्चाननं सेवित प्रह्लाद सिद्धि पञ्चाननं सेवित प्रह्लाद सिद्धि पञ्चाननं भावितं श्रीयुक्त पञ्चाननं सेवित प्रह्लाद सिद्धि पञ्चाननं भावितं श्रीयुक्त पञ्चाननं परिपूर्ण गरुडाद्रि पञ्चाननं
परमं सेवे पञ्चाननं परिपूर्णगरुडाद्रि पञ्चाननं परिपूर्णगरुडाद्रि पञ्चाननं परिपूर्णगरुडाद्रि पञ्चाननं పరిపూర్ణమైన శక్తితో విలసిల్లుతున్నాం. మనలో ఉన్న దుష్ట భావనలన్నీ తుడిచివేస్తున్నాం. సమస్త భూమండలానికి ప్రేమ సుగంధాలు అందించే దివ్య శక్తితో విలసిల్లుతున్నాం. చైతన్యం మన అణువణువులో ప్రవహిస్తున్నది. కాంతి తరంగాలతో మనం అంతా నిండిపోయి ఉన్నాం. లక్ష్మీ నరసింహుడి యొక్క దివ్య జ్ఞాన ఖడ్గంతో మనలో సరికాని వ్యవస్థలన్నీ నరికివేశాం. ఆఖరి 5 నిమిషాలు. ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 5 నిమిషాలు. ఓ నరసింహ, నీ శక్తితో ఈ భూమి యందు నా చైతన్యం ధర్మరక్షణకి పరిశ్రమిస్తుంది. రక్షణగా ఉండు నాకు. శ్వాసధార ధ్యాసధార. ఆఖరి 5 నిమిషాలు. ఎవరు కళ్ళు తెరవద్దు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుత్కార లలిత నిశ్వాస డోలా రచనయా ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుత్కార లలిత నిశ్వాస డోలా రచనయా కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ ఘన వదన దుర్విధ హసన నిశ్చూత లవ దివ్య వరుషలాలా ఘటనయా వివర ఘన వదన దుర్విధ హసన నిశ్చూత లవ దివ్య వరుషలాలా ఘటనయా వివిధ జంతూరాత భువనమగ్నీకరణ నవ నవ ప్రియ గుణార్ణవ నారసింహ వివిధ జంతూరాత భువనమగ్నీకరణ నవ నవ ప్రియ గుణార్ణవ నారసింహ పాలన
పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ ధగితదంష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా ఆఖరి 2 నిమిషాలు చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. అపారమైన శక్తి ప్రవహిస్తూ ఉన్నది. నరసింహుడి యొక్క దివ్య శక్తి తరంగాల మన చుట్టూత ఆవహించి సరికాని వ్యవస్థను సరిచేస్తున్నాయి. ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతివేళ్ళు మీ కనురెప్పల మీద పెట్టుకోండి. మీ చేతులు 2 విడదీసి చేతివేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. అద్భుతంగా ధ్యానం చేసాం. చేతివేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. రిలాక్స్. ఎంతో అద్భుతంగా ధ్యానం చేసాం. మనకి ఇంతసేపు రక్షణ కవచం ఇచ్చిన లక్ష్మీ నరసింహుడికి థ్యాంక్స్ చెప్తూ, వందనాలు చెప్తూ వారికి బాయ్ బాయ్ చెప్దాం. వచ్చినందుకు సకల దేవీ దేవతలందరికీ కృతజ్ఞతలు చెప్దాం. ఆత్మ ప్రణామాలు అర్పిద్దాం లక్ష్మీ నరసింహుడికి, వారితో ఉన్న సకల దేవగణాలకి అందరికీ ఆత్మ ప్రణామాలు చెప్తూ, గురువులందరికీ ఆత్మ ప్రణామాలు చెప్తూ మనం ధ్యానాన్ని ముగిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళందరికీ, మాస్టర్స్ అందరికీ, సకల దివ్యలోక వాసులందరికీ, దుష్ట శిక్షణ చేస్తున్న సమస్త గురువులకి, సమస్త దివ్య శక్తులకి అభినందనలు చెప్తూ, ఫ్రెండ్స్ ఈరోజు మనం చక్కగా దాదాపుగా 75 నిమిషాల పాటు ధ్యానం చేసాం. అద్భుతంగా ఈ ధ్యాన శక్తిని, నరసింహుడి యొక్క ధ్యాన కవచాన్ని తీసుకున్నాం. అంటే మనం ధ్యానం చేస్తూ ఆ నరసింహుడి యొక్క చైతన్యం మన అణువణువులో ప్రవహింపజేసుకున్నాం. నరసింహుడు అంటే దుష్ట శిక్షకుడు. దుష్ట శిక్షణ అంటే మనలో సరికాని వ్యవస్థని నరికివేసి మనలో చైతన్యాన్ని వెలికి తీయడమే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే మనల్ని మనం సరిచేసుకోవడమే దుష్ట శిక్షణ. అంతే తప్ప ఎవరినో నరకేయడం, చంపేయడం, చింపేయడం కాదు. మనల్ని మనం సరి చేసుకుంటూ ఆ నరసింహుడి యొక్క దివ్య చైతన్య కవచాన్ని మనం ధరించినప్పుడు, మనల్ని మనం మార్పు చేసుకున్నప్పుడు, మనల్ని మనం ధర్మ మార్గంలో నడిపించుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ జీవితం. ఎటువంటి విపత్కారాలు, ఎటువంటి వైరస్లు, ఎటువంటి సమస్యలు మన దరి చేరవు, మనల్ని తాకవు. ఎందుకంటే మనం నరసింహుడి యొక్క రక్షణ కవచంలో ఉంటాం. ఎవరైతే ధర్మంలో ఉంటారో, ఎవరైతే గత కాలాన్ని నుంచి వాస్తవంలోకి మారి, ప్రస్తుతంలోకి మారి చైతన్యాన్ని విస్తారం చేసుకుంటారో వారికి లక్ష్మీ నరసింహుడి యొక్క కవచం నిరంతరం తోడుంటుంది. నరసింహుడు ఖడ్గంతో, గోళ్లతో ఆ దుష్ట శిక్షణ చేస్తాడు. అంటే మనకి రక్షణగా ఉంటాడు. మనం ఎప్పుడు ధర్మంలో ఉంటామో అప్పుడు వారి యొక్క రక్షణ మనకు లభిస్తుంది. కనుక మనం కూడా ధర్మ మార్గంలో నడుద్దాం, దివ్య మార్గంలో నడుద్దాం, ప్రేమ మార్గంలో నడుద్దాం.
శాకాహార మార్గంలో నడుద్దాం, జీవించుదాం, జీవించనిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.